2017 మోడల్. ఇది టైప్ 2 అంటారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నడిచేది ఏంటంటే టైప్ 4 అనమాట. ఇది టైప్ 2 మోడల్ 2017 మోడల్. ఇప్పుడు ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. డ్రైవర్ వచ్చేసి 75,000 అయితే డ్రైవర్ ఉంది. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. సేఫ్టీ వైజ్ కూడా వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రైస్ పరంగా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు స్విఫ్ట్ డిజైర్ లో డీజిల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు మన దగ్గర అయితే చూడండి. ఈ 2017 మోడల్. ఈ టైప్ 2 అంటారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నడిచేది ఏంటంటే టైప్ 4 అనమాట. ఇది టైప్ 2 మోడల్ 2017 మోడల్. ఇప్పుడు 17 ఎండింగ్ లోనే మనకు ఇది ఎండ్ అయింది. దీని తర్వాత వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే ఇది అనమాట. సో దీని యొక్క డీటెయిల్స్ ఏంటంటే 2017 మోడల్ స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. డ్రైవర్ వచ్చేసి 80,000 ఏమో డ్రైవర్ ఉందండి. ఇది వచ్చేసి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 2017 మోడల్ కాబట్టి మార్కెట్లో డీజిల్ వెహికల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ లేదండి ప్రజెంట్ మారుతి వెహికల్లో. సో ఎందుకంటే సెకండ్స్లో వచ్చేసి మనకి ఎర్టిగా కానీ స్విఫ్ట్ కానీ డిజైర్ కానీ బాగా ఫుల్ డిమాండ్ అయితే ఉంది. ఇది మన ప్రైస్ పరంగా చూసుకుంటే 5,30,000 నుంచి 5,50,000, 5,30,000 నుండి 5,50,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది టైప్ 3 మోడల్ అనమాట. దీని తర్వాత వచ్చిన మోడల్ ఏంటంటే ఈ షేప్ వచ్చింది. ఇది 2018 ఇయర్ ఎండింగ్ మోడల్. 2019లో వెహికల్ రిజిస్ట్రేషన్ అయింది. ఇది వచ్చేసి వేరియంట్ వచ్చేసి ZDI ప్లస్ అండి. టోటల్ టాప్ ఎండ్ అనమాట. దీనికి మించిన టాప్ ఎండ్ అనేది లేదు. మామూలు జనరల్గా ZDI అంటేనే టాప్ ఎండ్. ఇది ZDI ప్లస్ అనమాట. ఇందులో టచ్ స్క్రీన్ కానీ మనకు అన్ని పుష్ స్టార్ట్ బటన్ కానీ అలై వీల్స్ కానీ ఆల్ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటుంది. మైలేజ్ కూడా అరౌండ్ 22 దాకా ఇస్తుంది. 20 నుంచి 22 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 18 ఇయర్ ఎండింగ్ 19 రిజిస్ట్రేషన్ వెహికల్ కాబట్టి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 6,50,000 వరకు ఇప్పిస్తానండి. 6,50,000 వరకు చాలా రీజనబుల్ ప్రైస్. చూడండి 2018 ఇయర్ ఎండింగ్ 19 రిజిస్ట్రేషన్ అండి. Hyundai Elite వెహికల్ సార్. మా దగ్గర వచ్చేసి 7 to 8 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే 2016 మోడల్ అండి. 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. డ్రైవర్ వచ్చేసి 75,000 అయితే డ్రైవర్ ఉంది. ఆస్టా కాబట్టి ఇందులో టోటల్ టాప్ ఎండ్ అనమాట. 2 ఇయర్ బ్యాగ్స్ కానీ ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, అలై వీల్స్, ABS అన్ని ఫీచర్స్ వస్తాయి. ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 4,80,000 లేదా 4,90,000, 4,80,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. Hyundai Grand Nios అండి. ఇది ఒక మోడల్ ఏంటంటే డీటెయిల్స్ అంటే 2020 మోడల్ అండి. రీసెంట్గా ఈ రోజే మా దగ్గర సేల్కి వచ్చింది. 2020 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్పోర్ట్స్ ఎడిషన్ అండి. ఇదంటే స్పోర్ట్స్ అంటే మనకి ఈక్వల్ టు టాప్ మోడల్ ఆస్టాక్ ఏవైతే ఫీచర్స్ ఉంటాయో 90-95% అవే ఫీచర్స్ ఉంటాయండి ఈ వెహికల్లో. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇన్వాయిస్ ఓనర్తో ఉంది. డ్రైవర్ కూడా చాలా తక్కువ తిరిగింది. ఈ నియోస్ రావడం అనేది 2019 మోడల్ నుంచి రావడం జరిగింది. 2020 మోడల్కి స్క్రాచ్లెస్ అంటే అసలు వెహికల్ అనేది చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ ఉంది. ప్రైస్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ఉంది కాబట్టి మనకి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వెహికల్ 4,90,000 అండి. 4,90,000 వరకు వస్తుందండి. 2020 మోడల్ గ్రాండ్ నియోస్ స్పోర్ట్స్ వెహికల్. 50,000 జెన్యూన్ రీడింగ్ తిరిగిందండి. 4,90,000 వరకు మీకు కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాను సార్. మారుతి బెలెనో వెహికల్ అండి. ఇది వచ్చేసి డీటెయిల్స్ ఏంటంటే 2019 మోడల్, 2019 మోడల్. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్. ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. సో మాన్యువల్ కు ఆటోమేటిక్ అనేది షోరూమ్ లోనే దాదాపు 2 lakhs దాకా డిఫరెన్స్ ఉంటుంది. సెకండ్స్ కి వచ్చేసరికి అరౌండ్ 50,000, 70,000 అలా డిఫరెన్స్ ఉంటుంది. ఆటోమేటిక్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి 19 మోడల్. వెరీ లెస్ డ్రైవ్ కార్. ఓన్లీ 54,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. 2019 మోడల్ కాబట్టి మన ప్రైస్ పరంగా చూసుకుంటే 6 lakhs, 6 లక్షల నుండి 6,20,000 ఈ బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ 650 అయితే కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. మీరు వెహికల్ ఇక్కడ చూసుకున్న తర్వాత మన కస్టమర్తో మాట్లాడుకుంటే 6 లక్షలు కానీ 6,10,000 కానీ మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాను సార్. Volkswagen Polo వెహికల్ సార్. ఇప్పుడు చాలా మంది కస్టమర్లు ఏంటంటే సేఫ్టీ వైజ్గా ఎక్కువ చూడడం జరుగుతుంది. మనకు టాటా వెహికల్ కానీ Volkswagen కానీ మా దగ్గర సేల్ అయితే ఎక్కువ ఉంది. పోలో అండ్ వెంటో వెహికల్ కానీ టైగాన్ వెహికల్ కానీ మనకు ఈ వెహికల్స్ అన్నీ కూడా ఫుల్ డిమాండ్ అయితే ఉంది మా దగ్గర. ఏంటంటే ఈ వెహికల్ వచ్చేసి 2018 మోడల్ అండి. 2018 మోడల్.
ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 78,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. మీరు కావాలంటే షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు. సేఫ్టీ వైజ్ కూడా వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రైస్ పరంగా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. 6 lakhs వరకు మన కస్టమర్తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాం సార్. ప్రజెంట్ అయితే 6,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీరు ఇక్కడికి వచ్చి వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత సెల్లర్తో మాట్లాడతానంటే మాట్లాడిపిస్తాము. అరౌండ్ 6 lakhs వరకు మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇది మారుతి బెలినో వెహికల్ సార్. ఇందాక చేసింది మనకు ఆటోమేటిక్ చెప్పాను. ఇది వచ్చేసి మాన్యువల్ వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ సార్. 2017 మోడల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 76,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇందులో వర్షన్ వచ్చేసి జీటా వేరియంట్ అండి. వేరియంట్ అంటే మనకు ఇందులో 4 వేరియంట్స్ ఉంటాయి. మనకు సిగ్మా ఉంటుంది, డెల్టా ఉంటుంది, జీటా ఉంటుంది, ఆల్ఫా ఉంటుంది. ఈ జీటా అంటే మనకు ఆల్ఫాకు జీటా అనేది ఫీచర్స్ సేమ్ 95% అవే ఫీచర్స్ ఉంటాయి. జస్ట్ టచ్ స్క్రీన్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. కావాలంటే మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ టచ్ స్క్రీన్ వేసుకోవచ్చు. ఇది మనకు పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది సార్. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ కస్టమర్తో మాట్లాడితే 5,20,000 లేదా 5,30,000, 5,20,000 లేదా 5,30,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఓకే, ఇప్పుడు దీంట్లో డాక్యుమెంట్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఆయనకి సంబంధించిన? అవునండి, వెహికల్ సంబంధించిన ఆర్సీ అండి. అది దాని మోడల్, దానిలో వేరియంట్, దానికి సంబంధించినటువంటి హైపోతికేషన్ ఉందా లేదా, ఏమన్నా స్పేర్ కీ అనేది ఉందా లేదా, ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది ఆ డీటెయిల్స్ అనేవి అక్కడ ఉంటాయి. మాకు చెక్ చేసుకుంటాం. సో మీరు ఆ డాక్యుమెంట్లు కూడా తీసుకొని జిరాక్స్ పెట్టుకుంటాం. మా దగ్గర ఆల్రెడీ జిరాక్స్ అయితే అన్ని ఉంటాయి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి సెల్లర్ దగ్గరనే ఉంటాయి. ఎప్పుడైతే వెహికల్ డెలివరీ అయిన తర్వాత ఆయన పేమెంట్ కోసం వచ్చినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు ఇస్తాడు. పేమెంట్ ఆయనకి రిలీజ్ చేస్తాం. మేము చెక్ చేసుకున్న తర్వాతనే రిలీజ్ చేస్తాం అనమాట. అట్లా మారుతి స్విఫ్ట్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు స్విఫ్ట్ కానీ స్విఫ్ట్ డిజైర్ గురించి మనకు చాలా మంది కస్టమర్లు అడగడం జరుగుతుంది. అరౌండ్ 4 lakhs బడ్జెట్లో. సో మా దగ్గర అయితే అరౌండ్ 3 to 4 కార్స్ అయితే 4 lakhs బడ్జెట్లో కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది యొక్క డీటెయిల్స్ ఏంటంటే 2016 మోడల్ అండి. 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 95,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది సార్. ఇది మన పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది మనకు ప్రైస్ పరంగా 2016 మోడల్ VXI పెట్రోల్ కాబట్టి మన ప్రైస్ పరంగా చూసుకుంటే 3,90,000 అండి. 3,90,000 వరకు మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాను సార్. ఓకే, సో స్విఫ్ట్ 3,90,000 కంటే నాకు తెలిసి మంచి, చాలా బెస్ట్ ప్రైస్ అండి. మార్కెట్లో మీరు 16 మోడల్ అనేది అరౌండ్ 450, 440 ఆ రేంజ్లో సేల్ చేస్తుంటారు. మన దగ్గర అయితే 3,90,000కే అవైలబుల్ ఉందండి వెహికల్. గ్రాండ్ నియోస్ వెహికల్ సార్. మా దగ్గర ఆటోమేటిక్స్ ఉన్నాయి, మాన్యువల్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే 2019 మోడల్ అండి. 2019 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 62,000 మాత్రమే తిరిగిందండి. 62,000 మాత్రమే తిరిగింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు చాలా మంది గ్రాండ్ నియోస్ రావడమే 19 మోడల్ నుంచి వచ్చిందండి. 2019 ఇయర్ నుంచి వచ్చింది. సో ఇదైతే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 4,70,000 లేదా 4,80,000, 4,70,000 లేదా 4,80,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడిపించేస్తాము. సో ఇది ఆటోమేటిక్. ఇది వచ్చేసి మాన్యువల్ వెహికల్ అండి. మీరు ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ వచ్చేసి 2020 మోడల్ అండి. ఇది వెహికల్ సారీ, ఇది 2019 మోడల్ ఆటోమేటిక్ అండి. ఇది చూసుకుంటే 2023 మోడల్. ఇది వెహికల్ 2023 మోడల్. వెరీ 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 లెస్ డ్రైవ్ అయిన కార్ అండి. ఓన్లీ 15,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ సార్. చాలా అంటే చాలా తక్కువ తిరిగాడు. ఈ 3 yearsలో ఆయన తిరిగింది 15,000, అంటే పర్ ఇయర్ 5,000 తిరిగాడు అంతే. సో వెహికల్లో ఎలాంటి చిన్న వర్క్ కూడా కంప్లైంట్ కూడా లేదు. మీరు రెడీ టు మూవ్. మీరు కొత్త వెహికల్ అనుకొని తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. ఎంత చెప్తున్నారు ప్రైస్? ఇది ప్రైస్ 2023 మోడల్ 15,000 తిరిగింది కాబట్టి మనకు స్పోర్ట్స్ వెహికల్ అండి. ఇది వెహికల్ కూడా మనకు టాప్ మోడల్ ఫీచర్స్ ఉంటాయి దీనిలో. ప్రైస్ పరంగా చూసుకుంటే 5,90,000 అండి. 5,90,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. న్యూ వెహికల్ అయితే అరౌండ్ 8 lakhs బడ్జెట్లో ఉంది. ఇది బేస్ మోడల్ స్టార్టింగ్ ఉన్నాయండి. ఇదైతే మనకు కస్టమర్తో మాట్లాడితే 5,90,000 వరకు మేము సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. తెలుగు